చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదువుతున్నాను. ఒకసారి చూడండి. 6వ వచనం నుంచి. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యం నుంచి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు లోతులలో దేవుడు మనల్ని ప్రతిష్ఠించి పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించాలి, తెలియజేయాలి, నేర్పించాలి అనుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు సంఘంలో ఎలా ఉండాలి, మందిరంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ప్రాముఖ్యంగా మందిరంలో ఎలా ప్రవర్తించకూడదు, మందిరంలో మన ప్రవర్తన, సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అని ఈ 21వ శతాబ్దంలో, ఆధునిక కాలంలో భక్తి కొత్త పుంతలు తొక్కి భక్తిలో కూడా ట్రెండ్ మారిపోయిన రోజుల్లో ఉన్న మనతో దేవుడు ఈ మాటల ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలు సంఘాలలో ఎలా ఉండాలి, అది ఈ వాక్యం యొక్క మోటో. చెప్పండి, దేవుని బిడ్డలు సంఘాలలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి అనేది దేవుని ఉద్దేశం. మనం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో ఉన్నాం. టెక్నాలజీ అత్యధికంగా విస్తరించిపోయిన రోజుల్లో ఉన్నాం. అయినా మీకు ఒక సామెత గుర్తు రావాలి ఇప్పుడు. ఆ సామెత ఏంటంటే, ఓల్డ్ ఈజ్ గోల్డ్. చెప్పండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ అంటే పాతవే బంగారం, పాత మార్గాలే బంగారం లాంటివి, కొత్తవి కాదు బంగారాలు, పాతదే బంగారం వంటిదని. ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాతవే విలువైనవి, పాతవే మంచివి అని. కాబట్టి 20 శతాబ్దాల క్రితం బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఎట్లాంటి భక్తి ఉండిందో అదే భక్తిని మనం చేయడానికి ఇష్టపడాలి. ఈ రోజుల్లో ట్రెండ్గా వెళ్ళిపోకూడదు. ట్రెండ్గా వెళ్ళటం వల్ల మనకి నష్టం. అయితే దేవుడు మనకి బిడ్డలారా ఇక్కడ ఒక యవనస్తుడిని పరిచయం చేసి, ఆ యవనస్తుడి ద్వారా ఈరోజు మనతో ప్రభు మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. బిడ్డలారా, చదివిన వాక్య భాగాలు ఏముందంటే, పౌలు గారు ప్రయాణాలు చేస్తూ సేవ జరిగిస్తా ఆయన స్థాపించిన సంఘాలు మరల వెళ్ళి దర్శించి వాళ్ళని బలపరుస్తూ
మూడవ మిషనరీ యాత్ర అంటే ఆయన 3 సార్లు తిరిగాడు సేవ కోసం. ఈ 3వ సారి ఆయన ప్రయాణం చేసి త్రోయా అనే ప్రాంతానికి వచ్చాడు. చెప్పండి, ఆ ఊరి పేరు చెప్పండి. త్రోయా అని ఊరిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నట్టు రాయబడింది. అక్కడ 7 రోజులు గడిపాడంట. మొత్తం ఎన్ని రోజులు? 7 రోజులు పాస్టర్ గారు ఆ ఊరిలో ఉన్నారు, పౌలు పాస్టర్ గారు. అది లాస్ట్ రోజు. రేపు ప్రయాణం అయ్యి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకని వారితో అనేక విషయాలు చెప్పదలచి, వారికి ఎన్నో విషయాలు బోధించాలని వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు. సాయంత్రం ఆ ప్రార్థన ఆల్రెడీ ప్రార్థన అయిపోయింది. వాళ్ళకి రాత్రంతా ప్రార్థన అయిపోయింది. బహు విస్తారంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సేవ విషయాలు, రేపు ఎట్లా చేయాలి, నెక్స్ట్ టైం భవిష్యత్తులో ఎలా ఉండాలి. వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పాలనుకుని ఆ రోజు రాత్రి విస్తారంగా ప్రసంగిస్తున్నాడు, విస్తారంగా మాట్లాడుతున్నాడు అని రాయబడింది అక్కడ. అలా పౌలు గారు ఆ మేడగదిలో ప్రార్థన పెట్టి వాక్యం చెప్తా ఉంటే ఆ ప్రార్థనకి, లాస్ట్ ప్రార్థనకి ఒక అబ్బాయి ఊపుకుంటూ వచ్చాడు ప్రార్థనకి. యవనస్తుడు, యూత్, పెళ్ళిగాని అబ్బాయి. అయ్యా యూత్ చూసా మా యూత్ పోతున్నాడు బయటికి. ఆ ప్రార్థనకి ఊపుకుంటూ వచ్చాడు. ఆ అబ్బాయి పేరు ఐతుకు. చెప్పండి, ఏం పేరు? ఐతుకు. ఆ అబ్బాయి పేరు ఐతుకు. ఆ అబ్బాయి వాక్యం చెప్పేటప్పుడు చర్చికి ఎప్పుడు వచ్చాడు? మొత్తం మనలాగే, మనలాంటి బుద్ధులే, మనలాంటి క్యారెక్టరే మొత్తం. ఇప్పుడున్న దేవుని బిడ్డల క్యారెక్టరే. ఇప్పుడు కొంతమంది అంటారు అట్లా అనమాట. ప్రసంగించుచుండగా అప్పుడు వచ్చాడు చర్చికి ప్రార్థనకి. వచ్చి చూస్తే ఎక్కడ స్థలం లేదు, మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నారు. దేవుని బిడ్డలు ఆసక్తిగా ప్రార్థనకు వచ్చారు. పౌలు గారు మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్గా వాక్యం వింటున్నారు. ఎక్కడ కూర్చోవాలా, ఏంది స్థలం కూడా లేదు నాకు అనుకుంటా అటు ఇటు చూస్తే కిటికీ ఖాళీ కనపడింది. మన కిటికీ అయితే ఇట్లా ఉంది, కానీ అది మిద్ది కాబట్టి, మేడగది కాబట్టి ఆ కిటికీ కూడా ఇంత లావుగా గోడ వేస్తారు కదా, అక్కడ స్థలం ఉంటుంది కదా, ఆడ ఖాళీగా ఉంది. అక్కడైతే బాగుందనుకొని నేరుగా మనుషులు దాటుకుంటా పోయి పొడులు దొక్కి, కాళ్ళు దొక్కి, చేతులు దొక్కి, మెడలు దొక్కి తొక్కుకుంటా పోయి ఆడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. పోయి రే అంటున్నారు, వెళ్ళిపోయి పోమా అంటే పదగా కిటికీలు కూర్చుంటా అంట గలబా సృష్టించి పోయి ఆ కిటికీలో కూర్చున్నాడు. ఆ కిటికీలో కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. పౌలు గారు మాత్రం ఆపట్ల, వాక్యం చెప్తానే ఉన్నాడు. బాబా నాలంటాడు పౌలు గారు. నాకు కూడా మైక్ వస్తే మైక్ వచ్చేస్తుంది, ఏం అర్థం కాదు నాకు కూడా. అందుకని ఆపాలంటే టైం పెట్టుకొని మరీ కట్ చేస్తున్నాను, నేను కోస్తుండా. ఆ రోజుల్లో టయాలు పెట్టుకోవడం లేవు, ఎంతసేపు దేవుడు బోధించి చెప్పడమే. ఆ రోజుల్లో వాక్యం తక్కువ కాబట్టి వాళ్ళు బాగా ఆసక్తి విన్నారు. గంటలు అయిపోతానే వాక్యం ఆపట్ల. మన అబ్బాయి, మన యూత్ వస్తా తినొచ్చినట్టున్నాడు. మరి చేపల కూర తిన్నాడో చికెన్ తిన్నాడో మనకు తెలియదు. మంచి భోజనం తినొచ్చినట్టున్నాడు. రాత్రిపూట వస్తా కొంచెంసేపటికి ఒక అరగంట అయ్యేసరికి ఆ అబ్బాయి గారికి ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. నిద్రాభారము వలన అని రాయబడింది. నిద్ర 2 రకాలుగా వస్తుంది చర్చిలో. ఒకటి, ఆ రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ప్రార్థనకు వస్తే నిద్ర వస్తుంది ఖచ్చితంగా. లేదా వచ్చేటప్పుడు 3 ప్లేట్లు తినొస్తే వస్తుంది. మూడోది కూడా ఉంది, భయంకరమైన బాధ, దుఃఖాలు, కన్నీళ్ళలో కృంగిపోయి వస్తే ఆ దుఃఖాన్ని బట్టి కూడా బాధ వస్తుంది అనమాట, నిద్ర వస్తుంది. యూత్ కాబట్టి అన్ని కష్టాలు ఏమి ఉండవు. యూత్ కష్టాలు ఎందుకుంటాయి? యూత్కి ఏదైనా కష్టం ఉంటే ఆ అమ్మాయి నా చూడలేదు, ఈరోజు ఆ అమ్మాయి నాకు మెసేజ్ పెట్టలేదు, ఏంది ఈ మధ్య నాకు దూరం పెడుతుంది, నా వల్ల కావట్లేదు, ఉంటే నేను చచ్చిపోతాను ఇక, అట్లా బాధలు వస్తాయి యూత్కి. ఏ బాధలు ఉండే యూత్కి, కష్టపడి పనిచేయ అయ్యేమి ఉండవు. ఏదో మొత్తం మీద అన్నం తిన్నాడా బాధలా మనకు తెలియదు, కానీ ఏమొచ్చింది లాస్ట్కి? ఈతుకు అనే అబ్బాయికి నిద్ర వచ్చింది. తోగుతున్నాడు. ఎవరు పడుచుకోవట్లేదు, అందరూ ఆసక్తిగా వాక్యం విన్నారు. అతను ఎవరు పడుచుకోవాలి? ఆ కిటికీలో ఉండేవాడిని. పాస్టర్ గారు కూడా అబ్బాయి సార్ చూడకుండా వాక్యం చెప్తా ఉన్నాడు. మరి ఎంతసేపు తూగాడో ఒకసారి ఏం చేశాడు, గట్టిగా దూకేశాడు అంతే. ఇప్పుడు ఇట్టుండేవాడు ఇక్కడ వరకు దూకితే పర్వాలే, ఏమైపోయిందో ఏమో గోడ కానుకున్నాడా, ఇది కిటికీలో కూర్చున్నాడు అనా,
ఈ పక్క రూము, ఈ పక్క రూమ్ కాదు, కిందకి పట్టమే ఏం లేదు. నెక్స్ట్ ఎంత ధైర్యం కూర్చొని నిద్రపోయి చూడండి. నిద్రపోయేవాడన్నా పక్కకు వచ్చి ఈ మూలకు జరిగి నిద్రపోతే ఇటు పడతాడు. ఆయన కూర్చోడం ఆ పక్కగా అనుకుని కూర్చున్నట్టున్నాడు. ఆ తోగటంలో ఇట్ట ముందు కనకుండా ఇట్ట అన్నాడు. పట్టం ఆడిని చాట అవతలే కిటికీలో నుంచి పడిపోయాడు కిందకి. మనం నవ్వుకుంటున్నాం కానీ డబెల్ ఢమా అని ఉంటుంది అంతే సౌండ్. ఈ తల దేని తెలిందో, ఏ గోడ తెలిందో, ఎట్టబడిందో డమా అని పడిపోయాడు కింద పోయి. నిద్రపోయి వాక్కి వినేటప్పుడు నిద్రపోయి పడిపోయాడు అమ్మ కింద. మీరు కూడా నిద్రపోయారు పడిపోతారు చెప్తున్నా మీ ఇష్టం. ఇంకా వాక్యులుగా నిద్రపోయారా? నిద్రపోయే వాళ్ళందరూ వాక్యులో నిద్రపోయేవాళ్ళు పడిపోతారు మీ ఇష్టం. ఇంకా పడిపోయాడా? పడిన వెంటనే బైబిల్ రాయబడింది అతడు చనిపోయి ఎత్తబడిన రాయబడింది. అంటే ఆ రాత్రి పడిపోయినప్పుడు ఎక్కడ తగిలిందో బలమైన దెబ్బ, యూత్ ప్రాణాలు పోయి చనిపోయాడు. ఒక్కసారి ఆ అబ్బాయి ధనాధన పడిపోయలేకి రే పడిపోయి ఇంకా వాక్యం వెళ్ళిపోయిందో. పాస్టర్ లేచి పదండి అందరు గల్లత అయిపోయింది, గందరగోళం అయిపోయింది, ప్రార్థన వెళ్ళిపోయింది. ఇంకా ఆ వాక్యం సీరియస్గా వినే వాళ్ళందరూ ఒక్కసారి ఓని ఆడటం. వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఉంటుంది ఆ ప్రార్థనకి. ఓ అమ్మా నా కొడుకునైనా, ఓ బాబు ఓ బుజ్జి కన్నా చచ్చిపోవా రే, నువ్వు కుర్చీలో నువ్వు కిటికీ ఎందుకు కూర్చున్నావురా, తూగేవాడు ఇటు పడవచ్చు కదరా. ఆమె బాధలు ఆమె. నాన్న ఏడ్చే, అమ్మ ఏడ్చే, తాత ఏడ్చే, అందరూ పరిగెత్తారు కిందకి. పౌలు గారు కూడా వాక్యం ఆపేసి పరుగుని కిందకి వెళ్ళిపోతే అబ్బాయి గారు ఏడో కింద పడిపోయి ప్రాణం పోయి పడిపోయినాడు. ఎంత మంచి మాట. పౌలు గారు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ బిడ్డ చనిపోయి ఉంటే ఆ బిడ్డని అట్లా ఏం చేశాడంట, మంచి మాట అది, కౌగులించుకొని. అది దైవజనుడికి ఆ ప్రేమ ఉండాలి బిడ్డల మీద. 10వ వచనం, నిద్రపోయే వాళ్ళ మీద పాస్టర్కి ప్రేమ ఉండాలా, కోపం ఉండాలా? ఇప్పుడు మీకు దొరికే నేను సార్ నువ్వే కదా మమ్మల్ని తిడతా ఉంటావు ఊరికే, నువ్వే నేర్చుకో, నీకే అది. మేము నిద్రపోయినా కూడా మమ్మల్ని ఏం అనకూడదు నువ్వు. చూడు ఆ పౌలు పాస్టర్ గారు చూడు. 10వ వచనం, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని, తొందరపడద్దు ఎవరు కూడా, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అంటే ఆ అబ్బాయిని కౌగులించుకొని, పడిపోయిన అబ్బాయి శవాన్ని కౌగులించుకొని, మీరు ఎవరు టెన్షన్ పడద్దు, బిడ్డ బ్రతుకున్నాడని చెప్పి చిన్న ప్రార్థన చేసి, మరలా ఏం కాదు బిడ్డను బ్రతికిస్తాడు దేవుడు అని చెప్పేసి మరలా పైకి వెళ్ళిపోయాడు. మరలా అందరూ చాలా వరకు కొంతమంది ఒక 10 మందో 15 మంది అబ్బాయి దగ్గర ఉన్నారు, మిగతా వాళ్ళంతా మళ్ళీ చర్చలకు వెళ్ళిపోయారు. మళ్ళీ వాక్యం స్టార్ట్ చేశాడు. అలా కొంతసేపు వాళ్ళు వాక్యం జరుగుతూ ఉండగా కొంతసేపటికి వాక్య ప్రార్థన ముగించేశాడు. ప్రార్థన ముగించేసరికి చనిపోయిన శవం మరలా సజీవంగా లేచి ఆరోగ్యాన్ని పొందుకొని ఈ ఐతుకొని యవనస్తుడు సంతోషంగా మరలా మందిరంలోకి నడిచి వస్తున్నాడు. ఆమేన్. చప్పలు కొట్టి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. చనిపోయిన బిడ్డ మరలా బ్రతికి మందిరంలోకి నడిచి చేశాడు. ఆ అబ్బాయిని చూసినప్పుడు వాళ్ళందరూ మిక్కిలి ఆదరణ పొందారంట. విశేషమైన ఆదరణ కలిగింది వాళ్ళకి. అందరూ సంతోషించి, అమ్మో సేవకుడికి ఎంత బలాన్నిచ్చి ఎంత శక్తినిచ్చాడు దేవుడు, చనిపోయిన బిడ్డని ప్రార్థన ద్వారా బతికించడం మా దైవజనుడని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలిస్తే అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారని, దేవుళ్ళు స్థిరపరచబడ్డారని. ఆ అబ్బాయి కూడా ఆ 5 యవనస్తుడు కూడా ఇక రెండోసారి కిటికీలో నేను కూర్చొని బుద్ధుంటే కూర్చొని, ఇంకా పౌలు గారు ఉన్నారు కాబట్టి బతికా. పౌలు గారు లేకపోతే సమాధి పాట కదా దీవెనక, సమాధి పాట ఇక నాకు పాస్టర్ గారు సరిపోయింది. జీవితంలో కిటికీలో కూర్చోను అని తీర్మానం చేసుకొని సంతోషంగా నుంచి వాళ్ళు సాగి వెళ్ళిపోయారని అక్కడ రాయబడింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యంలో నుంచి దేవుని బిడ్డలు సంఘంలో ఎలా ప్రవర్తించాలి, దేవుని బిడ్డల మందిరంలో ఎలా ఉండాలి అనే విషయం మనం నేర్చుకుందాం. అంశం పేరు ఏం పేరు పెట్టుమా? అంశం పేరు ఏం పేరు? భలే ఫోటో పెట్టి చూడండి, ఐతుకులోని దురదృష్టం. పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నారా, వాళ్ళందరూ కూర్చొని వాక్యం వింటుంటే ఈయన చూడండి చూసుకో ఎట కూర్చోన్నాడు. అది వాళ్ళందరూ ఆసక్తిగా వాక్యం వింటుంటే ఆ రకంగా కళ్ళు మూసుకొని ఎదురపోయే వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో, మీ మీదకి దేవుని శక్తి దిగునుగాక. మీరు జాగ్రత్త. ఆ అబ్బాయి ఏమో అవతల పడిపోయాడు, మీరు మాత్రం లోకంలో పడిపోతారు చెప్తున్న బిడ్డ, జాగ్రత్త ఉండండి. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాం. ఐతుకులోని దురదృష్టం. బిడ్డరా, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ముందుకెళ్తాం. ఆ రోజు రాత్రి వాళ్ళకి తెల్లవారిన దాకా ప్రార్థన జరిగింది. 11వ వచనంలో ఉంది,
తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరినని. అంటే ఆల్రెడీ ప్రేయర్ జరిగింది తెల్లవారు దాకా. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆధునిక క్రైస్తవులుగా ఉన్న మనలో తెల్లవారిన దాకా మేలుకొని ప్రార్థన చేసే అలవాటు ఎవరికైనా ఉందా? తెల్లవారిన దాకా మేలుకొని ప్రార్థన చేసే అలవాటు మనలో ఎవరికైనా? సంఘాల్లో ఇప్పుడు ప్రార్థన జరగట్లేదు, పెట్టలేకపోతున్నాం. బిడ్డలు పనులకు వెళ్ళిపోతున్నారు, జాబులు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి సంఘాల్లో పెట్టడంలే. సరే, ఇంటి దగ్గర అయినా ఎప్పుడైనా ఒకరోజు మీరు మాట్లాడుకొని తీర్మానం చేసుకొని రేపు పనికి ఆగిపోదాం, ఈరోజు నా దేవుడితో గడపాలి అని మనలో ఎవరైనా తెల్లవారులు ప్రార్థన చేసిన అనుభవాలు ఒక్కసారైనా జ్ఞాపకం ఉందా? అలా లేని పక్షంలో ఇక మీదటైనా నెలకొక్కరోజైనా నువ్వు ఆ విధంగా చేస్తే అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. త్రోయలో ఉన్న విశ్వాసులాగా, యబ్బోకు రేవు దగ్గర ఉన్న యాకోబులాగా మనము కూడా తెల్లవారు వరకు దేవునితో గడుపుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. త్రోయ పట్టణస్థులు దేవుని కొరకు ఆసక్తి గల ప్రజలు. త్రోయ పట్టణస్థులు దేవుని కోసం ఆసక్తిగా ఉన్నారు. మనం కూడా సంఘంలో దేవుని కొరకు ఆసక్తి కలిగిన బిడ్డలంగా ఉందుముగాక. 2 విషయాలు చెప్పా. సంఘములో దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ఐతుకులాగా ఉండకూడదు, కానీ మనము సంఘంలో బిడ్డలరా దేవునితో తెల్లవారు వరకు గడిపే అనుభవం కలిగి ఉండాలి. రోజుగా గడిపామా బీపీ షుగర్లు వచ్చి మళ్ళీ ఇబ్బంది పడతాం. రోజు గడపమని దేవుడు చెప్పాల మనకి. నెలకు ఒకసారి అయినా, నెలలో 2 సార్లు అయినా, లేదా 2 నెలలకు ఒకసారి అయినా, నీ వయసుని బట్టి నీ స్థితిని బట్టి దేవునితో మనం పెనుగులాడి మన విషయాలు చెప్పుకొని ప్రభు సన్నిధిలో మన నిద్రను త్యాగం చేసి ఒక్కసారైనా జీవితంలో ఇంతవరకు చేసావా, ఇంతవరకు చేయలేదా, ఇకనైనా చెయ్యి. ఎవరో పిలుచుకోవడం కాదు, నువ్వే ఉండు. రాత్రంతా ప్రభు సన్నిధిలో గడపగలిగే అనుభవం ఉంటే చాలా మంచిది. రెండోది బిడ్డలరా, త్రోయ పట్టణస్థులు ఎలాగైతే దేవుని కోసం తెల్లవారిందాకా మాట్లాడుతున్న విని ఆసక్తి కలిగి ఉన్నారో దేవుని కోసం, మనము కూడా హోలీ జడ్జి మినిస్ట్రీ విశ్వాసులైన మనం కూడా దేవుని కొరకు ఆసక్తి కలిగి బ్రతుకుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట బిడ్డలరా 8వ వచనం చూడండి. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేనని రాయబడింది. అంటే త్రోయలో వారు ప్రార్థన చేసుకుంటున్న మేడగది, ఆ అప్పర్ రూమ్, ఆ పై బిల్డింగ్లో ఉన్న రూమ్ అంతా అనేక దీపాలతో నిండి వెలుగుమయమై ఉందన్నమాట. దాని అర్థం ఏంటంటే సంఘములో ఉన్న బిడ్డలు వెలుగులో ఉండాలి, వెలుగు సంబంధులై ఉండాలి, వెలుగు నిమిత్తమై బ్రతకాలి, వెలుగు కార్యములు చేయాలి, వెలుగు కొరకు నిలబడాలి. త్రోయ పట్టణ సంఘస్థులు వెలుగు సంబంధులు. ఆ రూమ్ అంతా దీపాలతో నిండి ఉన్నట్లుగా సంఘములో ఉన్న మనం చీకటి వైపు కాకుండా దీపములు కలిగిన వారమై వెలుగుతూ బ్రతుకుదుముగాక. మనము వెలగాలి అనేక మందిని, అదేమో కానీ మనము నిద్రపోవాలి అనేక మందిని కూడా. మనలో వస్తే చాలు, అంతే, ఆటోమేటిక్గా పక్కెళ్ళిపోద్ది. అది అదొక కరెంట్ షాక్ తెలుసా మీకు? నువ్వు నా మాట హాను రౌండ్ వేస్తుంది కదా చర్చి అంతా, అంత శక్తివంతమైనది. అది యేసునామములో కూలిపోవును గాక. నువ్వు వెలిగి అనేక మందిని వెలిగించుదువు గాక. బిడ్డలారా 3 విషయాలు చెప్పాను మీకు. ఇప్పుడు ఐతుకు గురించి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఐతుకు గురించి రాసావా? మనం అని రాసావా? ఓకే. ఐతుకు గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఐతుకు అనే పేరుకి అర్థం రాసావా లేదా? ఐతుకు అనే పదానికి అర్థం ఏంటంటే అదృష్టం అని రాసుకోండి. ఐతుకు అనే పేరుకి అర్థం అదృష్టం. ముందుందిలే, ముందుంది, నువ్వు చూడలేదు, నేను పంపించలేదు నీకు. ఐతుకు అనే పదానికి అర్థం అదృష్టం. చూసారా? పేరేమో అదృష్టం. చర్చికి ఏమో ఎప్పుడు వస్తాడా? వాక్యలో వస్తాడు. చెప్పు. పేరేమో శిరీష, పేరేమో అదృష్టం. చర్చికి ఏమో వాకింగ్కి వస్తాడు. వాకింగ్కి వచ్చిన కాకుండా మరి ఆడ కూర్చుంటాడు కిటికీలో. అంటే కుర్చీ ఏ నుంచి తీసుకొని బయట వేసుకుంటాడు అంతే. కుర్చీ చర్చిలో ఉన్నాడు. ఏం తమ్ముడు అంటే సెగ, నాకు బయట గాలి రావాలా, హల్లెలూయా. వచ్చేదే లేటు, మళ్ళీ కుర్చీ తీసుకో బయట ఏమైనా ఎదురుగా వేసుకుంటాడా? ఇప్పుడు బయట ఎవరైనా ఉంటే నా గురించి అనుకుంటుంటారు, నాయన మా గురించి చెప్తాను సార్ పాస్టర్ వాక్యం, బయట ఉండేవాళ్ళు అనుకుంటారు నా గురించి. అనుకుంటే మందిలే, ఏం కాదు. కానీ ఒకసారి పాయింట్ వచ్చినప్పుడు వేసేయాలి, వేసినామని బాణాలన్నీ.
ఈరోజు ఫుల్ బాణాలు, మామూలు బాణాలు కాదు. పేరు ఐదుకు మీద పెట్టి మీకేసేస్తా అంతే. నాకు కూడా దిగిపోతుంటలే వ్యసనం, రెండు పక్కల కత్తి కదా, మనకు కూడా దిగిపోతూ ఉంటుంది. మందిరంకి వచ్చినప్పుడు దైవజనుడు ఎదురు కూర్చోవాలా. కొంతమంది మన యవనస్తులు షార్ట్ కూర్చుంటున్నారు పోయి ఆదివారాల పూట. షార్ట్ ఎందుకు కూర్చుంటారు వీళ్ళు, నాకు అర్థం కదా. షార్ట్ కూర్చునే వాళ్ళు చర్చికి రావడం ఎందుకు? అంత జనాభా నిండిపోయి ఇక్కడ స్థలం లేక కితకితలాడుతుంటే అప్పుడు పక్క కూర్చోవాలి పోయి, స్థలం లేస్తారని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క కూర్చునేది, జోకులు వేసుకునేది. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఐతుకు వాళ్ళ అన్నదమ్ముళ్ళు, ఐతుకు యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏం దీవునక్క అబ్బా నొప్పి ఆ సెగ అది బయటకు వచ్చానా, ఎట్ట తప్పించుకొచ్చేసింది ఇక్కడికి వాక్యం లోపల. లేకపోతే మా దీవునకు కూడా అయిపోయింది ఈరోజు. ఐతుకు అంటే అదృష్టం, పేరు అదృష్టమే. కానీ నంబర్ 1 పాయింట్, ఫస్ట్ పాయింట్ పెట్టి రాసుకోండి. సంఘములో మనం ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి. ఇదిగో ఐతుకు వల్లే మనం ప్రవర్తించకూడదు. ఐతుకులో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం బిడ్డ. నంబర్ 1, ఐతుకు అనే యవనస్తుడి యొక్క జీవితం ఎలాంటిదంటే ఆరాధనకి ఆలస్యంగా వచ్చే స్వభావం కలిగిన వాడు. ఐతుకు ఎట్లాంటోడు? ఆరాధనకి ఆలస్యంగా. బిడ్డ నువ్వెలా ఉండకూడదు దేవుని మందిరంలో అంటే ఆలస్యంగా ఉండకూడదు. దేవుని కార్యాలకి నువ్వు ఆలస్యంగా ఉంటే నీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యంగా కదలుతాడు. కమలక్క, మనం దేవుని కార్యాలు ఆలస్యంగా ఉన్నామనుకో ఆయన మన పక్షం ఎడగలుగుతాడు, ఫాస్ట్గా కదులుతాడు. బాబనా నువ్వు ఆలస్యంగా కదులు, నేను ఫాస్ట్గా కదులుతా. అంత ప్రేమ స్వరూపు కాదు నాయన. 10th క్లాస్ ఎగ్జామ్స్ పెడతారు పిల్లలకి, 8:50 కల్లా లాస్ట్ మినిట్, 8:50 క్లోజ్ చేస్తాను డోర్ అంటే మన పిల్లలు ఎప్పుడు పోతారు ఎగ్జామ్కి? 8:55కి ఊపుకుంటా పోతారా? గంట ముందుగా రమ్మని చెప్తారు, అక్కడికి గంట ముందుగా రమ్మని చెప్తారు. పిల్లలు ఈ సంవత్సరం కూతురు రాశారు, నేను కూడా తీసుకొని వెళ్ళా. ఒకటేమని నాకు తిట్లు ఈసారి డైరెక్టర్ గారు, ఏంటన్నా నువ్వు ఆ పిల్లల ఎగ్జామ్ తీసుకురావటమా? ఒక అరగంటన్నా ముందు ఫ్రీగా పోతారు కదా, కరెక్ట్ టైంకి తీసుకొని వస్తావు నువ్వు. డైరెక్టర్ గారికి ఏం తెలుసు ఆడపిల్ల తండ్రుల బాధలు? డైరెక్టర్ గారికి తెలియదు. ఒక 2 ఆడపిల్లలు రెడీ అయ్యి బయలుదేరా, చిన్న విషయం కాదు అది. ఆడపిల్లలు ఉండేవాళ్ళకే తెలుస్తుంది, మగపిల్ల తెలియదు బాధలు. ఒకసారి చెప్తున్నాడు, ఏమన్నా నువ్వు లేట్ అయ్యి ఈరోజు అంటే, అబ్బాయి ఈ అమ్మాయి మళ్ళీ లేట్ చేసిందన్నా, నాకు కుదరదట్టు కానీ ఉంటేనా. అదే కదా మేమే కదా ఇన్ని సంవత్సరాలుగా. పాస్టర్ అమ్మ 2 కూతురు బయలుదేరి ఎక్కేలేక అయిపోయి టైం నాకు, అందుకే పాస్టర్కి లేట్ ఇస్తారు. పాస్టర్ లేట్ అయ్యేది మీకు తెలీదు. సరే నేను కూడా ఒక 15 నిమిషాలు ముందు తీసుకెళ్ళాను, టైం లోపల వెళ్ళిపోవాలి. పొరపాటున 10 నిమిషాల తర్వాత వస్తే ఏమవుతారా? 10 నిమిషాలు లేటుగా వచ్చాను ఎగ్జామ్కి, అమ్మ ఇంక లోపలికి నీకు అవకాశం లేదు తర్వాత. అంటే దాని అర్థం ఏంటంటే ఐతుకు దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చే స్వభావం. ప్రతిసారి లేటే, ఏ రోజు ముందు రాడు. ముత్తుకూరు నుంచి అన్న వచ్చేసరికి 11:30. ఆయన ముఖాలు గడిగి రంగులు కొట్టి దువ్వి స్టేజ్ ఎక్కేలేక 12. మనం 12కి వస్తే చాలు అని. అందరు కాదులే, కొందరు ఉంటారు అట్లాగా. బిడ్డరా, అది మంచిది కాదు తల్ల, అది దైవ సంబంధమైంది కాదు. నీ పక్షాన దేవుడు స్పీడ్గా కదలాలనుకుంటే నువ్వు దేవుని మందిరానికి చాలా ఫాస్ట్గా ఉండాలి. ఆరాధనకి ఫాస్ట్గా ఉండాలి. ఏమి ప్రారంభం నుంచి ఉంటే ఒక 10 నిమిషాల ముందురా ప్రార్థన చేసుకో, సన్నిధిలో కూర్చొని అందరితో బాతకాయలు కాకుండా. బాతకాయని బ్యాచ్ ఎక్కువ మన సంఘంలో ఇప్పుడు. ఏ బ్యాచ్? ఈరోజు ఉడుకుడు గీయటమే. ఏ బ్యాచ్? బాతాకాని బ్యాచ్. ప్రార్థనకు వచ్చి 10 నిమిషాలు ముందు వచ్చారు. ఈ వంటలు ఉండే వాళ్ళ దగ్గర పోయి మీకు మాటలేంది? ఎంతక్క ఈ చీర భలే ఉంది, ఈ చీర ఏంది, ఎట్టకుటి ఇచ్చేవు, ఎక్కడిది ఇది? అబ్బా అవునా, ఇంత తక్కువ, అడ్రస్ చెప్పు. సైతానికి ఆ బేటాలారా, చర్చిలకి దేనికి మీరు వచ్చేది? మీ చీరలు ఎంత, మీ జాకెట్లు ఎంత అడిగేదానికి వచ్చేది మీరా అని మిమ్మల్ని అడగాలని ఉన్నా నేను అడగలేను. నేను మంచోడిని, నేను అడగను మిమ్మల్ని, అసలు అడగను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా చెప్పు హల్లెలూయా.
10 నిమిషాలు ముందొచ్చి బలిపీఠం దగ్గర మోకాళ్ళలోంచి ఏడిస్తే నీ బతుకు ఎంత బాగుపడుతుందో తెలుసా? నడిపించేది ఎవరైనా, పాటలు పాడేది ఎవరైనా, నువ్వు దేవుడి కోసం వచ్చావు కాబట్టి మందిరంలో జాగ్రత్తగా కూర్చొని పాటలు పాడితే పాటలు పాడాలా, ప్రార్థన చేస్తే ప్రార్థనలు ఏకీభవించాలా. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, ఆయన నడిపించేటప్పుడు నేను ఉన్నాను లోపల, ఆయన నడిపించేది నాకు అసలు నచ్చదు. నడిపించేవాళ్ళు కొంతమందికి నచ్చరు. పాటలు ఇచ్చేటప్పుడు మాకు ఈడు పాటలు, అసలు మా ఇంట్లోకి అసలు పాటలే ఈడు, వాళ్ళకే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటే పాటలు, అందుకే ఆయన అంటే నాకు నచ్చదు. అందుకే అన్నొచ్చేలేక వస్తా నేను. ఇట్లాంటి వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఐదుకు బంధువులే. ఎవరు మీరు? ఐదుకు బంధువులు. ఐదుకు చిన్నమ్మ, ఐదుకు పిన్ని, ఐదుకు ఆంటీ, ఐదుకు అంకులు, ఐదుకు అన్న, ఐదుకు బాబాయ్. మీరందరూ ఆయన బంధువులే. దేవుని మందిరానికి వస్తే నడిపించే వెళ్తే నీకేం పని? నువ్వు ఎవరి కోసం వచ్చేవాడికి? దేవుడి కోసం వచ్చావు. దేవుడి కోసం వస్తే 10 నిమిషాల ముందు వచ్చి ప్రార్థనలో కన్నీళ్ళు పెట్టి అరగంట ముందురా. దావీదు గారు ఏమంటారు తెలుసా? జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదమని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, నా జీవితకాలమంతా నేను దేవుని మందిలో నివాసం చేయాలని నాకు ఆశ అంటాడు దావీదు గారు. ఆయన మందిరాన్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు దావీదుని ఉన్నతంగా లేవనెత్తాడు యేసునామములో. ఇప్పుడు ఆధునిక క్రైస్తవం అట్లేదు. కరెక్ట్ టైంకి వచ్చారా, టైంకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఉంది, అందరికంటే వెనక రావాలి, అందరికంటే ముందు వెళ్ళిపోవాలి. చెప్పండి నా మాట, అందరికంటే వచ్చేటప్పుడు అందరికంటే వెనక రావాలా, పోయేటప్పుడు అందరికంటే ముందు వెళ్ళిపోవాలా. యేసయ్య సృష్టించిన నీకే అంతుంటే సృష్టించిన ఆయనకి ఎంత ఉండాలా? ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు మనకి సరిగ్గా. మనం ఏం చేస్తాం చెప్పండి? పనులు నీకే కాదు ఆయనకు కూడా ఉంటాయి. బెదరు, సిస్టరు, మా వచ్చి చీరలు ఎంత, అన్నాలు ఉప్పు వేసారా, సాంబార్లు ఇటు వచ్చింది ఏంది, పప్పు తగ్గింది ఏంది, ఎన్ని వద్దు మీకు, వచ్చారా ప్రార్థన చేసుకున్నారు. ఇక్కడ అసలు మాటలే అనవసరం. బాతాకాని బ్యాచ్ పెరిగిపోయిందని నాకు వార్తలు వస్తున్నాయి. టైం కోసం చూసే ఈరోజు దొరికింది టైం నాకు. పొడి చేయటమే యేసునామాలు, అంతే, మౌలుకు కాదు. అవతలకి ఫినెహాసులకు పొడి చేయటమే. మార్పు నొందుదురుగాక. మారిపోతారు, ఖచ్చితంగా మారిపోతారు ఈరోజు. ఫస్ట్ పాయింట్ ఏంది, ఏం చెప్పాను? 5కు ఆరాధనకి ఆలస్యంగా వచ్చేవాడు. బిడ్డలారా, ట్రైన్కి సమయానికి వెళ్ళాలి. ట్రైన్ అందాలంటే మన కోసం ఆగద్దా? నయోమక్క అల్లా బెలూన్ కట్టేస్తా నిన్ను. దేనికే? అలా అది గ్యాస్ బెలూన్ మనిషి లేపుకెళ్ళిపోతుంది చూడండి. ఒక 100 బొట్టలు కట్టి నేను నయోమక్క పట్టేసుకుంటాను, మీకు వెళ్ళిపోతాం పైకి. ఆడ దింపితే ఆడ హల్లెలూయా. నయోమక్క ఒకదాన్ని వదలను, నేను కూడా వెళ్ళిపోతా. ఎందుకంటే మళ్ళీ నయోమక్కని మళ్ళీ కూతుర్లు ఆడతారు నన్ను, ఇటు పోయి మా అమ్మని. ఆకాశానికి వెళ్ళిపోతాం అంతే, ఆ గ్యాస్ బెలూన్ తీసుకొని. ట్రైన్కి టైంకి పోవాలి. ట్రైన్ నీకోసం ఆగదు. బస్సుకి టైంకి వెళ్ళాలి, బస్సు నీకోసం ఆగదు. ట్రైన్ అయినా బస్సు అయినా లేటుగా వస్తాయేమో కానీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మాత్రం నిమిషం కూడా లేటు కాదు. గుర్తుపెట్టుకోండి. విమానాలు తిరిగే వాళ్ళకి విషయం తెలుసు. 5:30కి బయలుదేరద్దంటే 5:15కే రన్వే మీద ఉంటుంది. 5:30 టైం చూసే లోపల మన గాల్లో ఉంటాం, పైన ఉంటాం, ఇంకా కింద ఉండదు. బోర్డింగ్ టైంలో వెళ్ళిపోవాలి మనం. 2 గంటల ముందు ఉండాలి ఎయిర్పోర్ట్లో. ఎన్ని గంటలు? 2 గంటల ముందు వెళ్ళాలి. చాలా ఉంటుంది లోపల, చూసుకోవాలి, అంతా బరువు అన్నీ చూసుకోవాలా, ఈ బ్యాగులన్నీ. సచ్చినట్టు 2 గంటల ముందు పోతారు అడకైతే. ఎవరా? మనుషులు. బస్సుకు ముందు పోతారు, రైలుకు ముందు పోతారు, విమానంకు ముందు పోతారు. అనా అమ్మఒడికి మీకు అమ్మఒడి పడాలంటే ఎంఆర్ ఆఫీసుకి పోయి అయి చేయండి ఈ చేయండి అన్నారు అనుకో, పోతారు, రేపు పోతాను అనుకుంటారా? అబ్బో, 2-3 సార్లు తిరిగి ముందుకు వెళ్ళిపోయి వంత చేసుకొని నీకు దండాలు పెడతారా స్వామి, దీన్ని చేయరని చెప్పి ఎంతో కొంత లంచం ఇచ్చి రెడీ చేసుకుంటారు కదా. ట్యాబ్లెట్లు వేసుకోమని డాక్టర్ గారు చెప్తారు. నీకుండే జబ్బు చిన్న జబ్బు కాదు, ఆ జబ్బు తగ్గాలంటే ఇగో 3 పూటలు వాడని ట్యాబ్లెట్లు ఇస్తారు. టైంకి వేసుకుంటారా, టైం తప్పేసుకుంటారా? అబ్బా చూసా, మెడిసిన్ కూడా టైంకి వేసుకుంటారు బాడీకి. తేడా కొట్టింది అనుకో సమాధి పాట కదా, ఆరోగ్యం కదా. అమ్మో అక్కడ లేట్ చేయరు.
కానీ దేవుని మందిరానికి మాత్రం ప్రజలు ఈ రోజుల్లో సమయానికి రావట్లేదు. దేవుని మందిరానికి ప్రజలు సమయానికి రావట్లేదు. 10 గంటలకు ప్రారంభం అంటే 9:50కి అతి కొద్ది మందే వస్తున్నారు. 10 గంటల ప్రార్థన అంటే 11కు కూడా చాలామంది రావలేకపోతున్నారు. బిడ్డలారా, మరణమా మార్చుకోండి, లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఐతుకు ఎలాగైతే జోగిపడి కిందపడి తలకాయ పగిలి చచ్చిపోయాడో, ఆత్మీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బ తినేస్తాము. నేను మరలా చెప్తున్నాను, యేసయ్యను నమ్ముకోవడం వల్ల మనం పరలోకం వెళ్ళొచ్చేమో, కానీ భూమి మీద బతికినంత కాలం దరిద్రుల్లోనే బతకాల్సి వస్తుంది. దేవుని మందిరంకి లేటుగా ఉంటే బ్రతికినంత కాలం ఆశీర్వాదాలకు దూరంగా బతకాల్సి వస్తుంది. దేవుని మందిరంకి ఇంట్రెస్ట్గా ఉండకపోతే మీ ఇష్టం తల్లే, చాయిస్ ఈజ్ యువర్స్. అట్లేం లేదు, నన్ను చర్చిలు అట్లే ఉండదు. కానీ అంటే అది మీకు అర్థమైతే, తెలిస్తే, మీరు ఆలోచిస్తే అర్థమవుద్ది. మన పితరులు దీవించబడిన వాళ్ళంతా కూడా మందిరాన్ని ప్రేమించి మందిరంలో అంటుకట్టబడ్డ వాళ్ళని దేవుడు దీవించాడు. ఇష్ట ప్రకారం రావటం, ఇష్ట ప్రకారం పోవటం, ఎప్పుడు పడితే అప్పుడు రా, ఎప్పుడు పడితే అప్పుడు పో, అదే భక్తి అంటే కాదు కదా. జాగ్రత్తగా ఉండాలి. ట్రైను, బస్సు, ఆఫీసు, పనిచేసే చోట్ల, ఉద్యోగాల్లో టైంకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు అది పెట్టారు కదా, ఏందన్నదే బయోమెట్రికా, దేనికి పెట్టారు ఇప్పుడు? ఈ టైంకి పోవట్లేదని టైంకి పోకుండా ఈ లగనం పెట్టి జీతాలు తీసుకుంటారని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేశారు? కరెక్ట్ 9:50 కల్లా ఏం పెట్టాలా? బయోమెట్రిక్ పెట్టాలా, వేలుముద్ర పెట్టాలా, ఫోటోలు తీయాలా. అందుకని సచ్చిన పోతున్నారు. ఇప్పుడు టైంకి వెళ్ళిపోతున్నారు అన్నిటికీ, దేవుని మందిరానికి తప్ప. కారణం ఏంటంటే అడిగేవాళ్ళు లేరని. అమ్మా జాగ్రత్త, ఒకవేళ నీలో ఈ పొరపాటు ఉంటే ఈ రోజు నుంచి సరి చేసుకుందువు గాక. ఐతుకు మూలంగా మనం తెలుసుకుంటున్న సత్యం ఏంటంటే, దేవుని మందిరాలకి చాలా క్రమంగా, పర్ఫెక్ట్గా టైంకి వచ్చి కొద్దిసేపు ప్రార్థనలో గడిపి, బలిపీఠం దగ్గర కన్నీళ్లు విడిచి నీ సమస్యలు చెప్పుకొని, ఆరాధనలో ప్రారంభించే బిడ్డలతో కలిసి పాటలు పాడి, ప్రార్థన చేసి, స్తుతించి, ఆరాధించి, వాక్యం విని ఒక 3 గంటలు దేవుని మందులు సంతోషంగా గడిపి వెళ్ళలేవా? ఐతుకు బంధువా, ఓ ఐతుకు బంధువా, కళ్ళు తెరువా, కళ్ళు తెరువా, అయినవా కళ్ళు తెరువా, వెళ్ళలేవా? గడిపి వెళ్ళలేవా? నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. 2వ పాయింట్, మందిరంలో మనం ఎలా ఉండాలి. 2వ పాయింట్, కూతురు పెట్టిన ముందు 2వ పాయింట్ పెట్టు. ఐతుకు ఆరాధనకు ఆలస్యంగా వచ్చి గదంతా మనుషులతో నిండి ఉండటం వలన కిటికీలో కూర్చున్నాడు. అదిగో చూడండి, 2వ పాయింట్. ఐతుకు చేసిన 2వ మంచి పని ఇదే. యూత్, మన సంఘంలో యూత్ తక్కువ ఉండారులే పాపం. యూత్ ఉంటే బాగా చెప్పేవాడు, కానీ యూత్ తక్కువ కాబట్టి పెద్దవాళ్ళు చెప్దాం. వచ్చేదే లేటు, ఆరాధనకు ఆలస్యంగా రావడం వల్ల మందిరం అంతా నిండిపోయింది. మన దగ్గర నిన్నట్లేదులే. పౌలు గారి సంఘం నిండిపోయింది పూర్తిగా. ఆయనకి స్థలం లేకపోయేసరికి గదంతా మనుషులతో నిండి ఉండడం వలన కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చుంటే సగం వెలుగు, సగం చీకటి. వెలుగు ఏ పక్క నుంచి వస్తుంది? రూములో ఉన్న దీపాలు, మనుషులు పట్టుకున్న దీపాలు, రూములో ఉన్న దీపాల కాంతి ఏమో ఒక పక్క పడుతుంది ముఖానికి వెలుగు. సగం చీకటి ఏ పక్క నుంచి? కిటికీలో కూర్చున్నాడు కాబట్టి బయట పక్క చీకటి కదా, అది చీకటి. బాగానండి. గదిలో అమ్మా, ఇప్పుడు నేనే, హలో, ఊపిరి పిలిచి బతుకున్న అల్లు చెప్పండి గట్టిగా. ఊపిరి పీరేస్తున్నా నేను, నమ్మకం ఉన్న అల్లు చెప్పండి. తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి అల్లు అని. హల్లెలూయా. ఇప్పుడు నేనే కిటికీలో కూర్చున్నా, ఇది గది, ఈ పక్క చీకటి. వినండి, ఈ పక్క గదిలో ఉన్న దీపాలని నా మీద పడుతుంటాయి, ఈ పక్కంతా వెలుగు ఉంటుంది నా ముఖం. ఈ పక్క చీకటి కదా, అవతల పక్క ఏం లేదు కదా, లైట్లు లేవు కదా, ఇదంతా చీకటి ఉంటుంది. సగం వెలుగు, హలో, సగం వెలుగు, సగము చెప్పండి, సగం వెలుగు, సగం చీకటి. దేవుని మందిరాలకి ఆలస్యంగా వస్తే, దేవుని మందిరాన్ని, పరిచర్యని, దేవుని నామాన్ని, దేవుని కార్యాలను నువ్వు నిర్లక్ష్యంగా ఎంచితే, దేవునికి తగిన సమయం ఇవ్వకపోతే, దేవుని కంటే నీకే ఎక్కువ సమయం తీసుకుంటే, దేవుని కార్యాలకి నిర్లక్ష్యంగా రావాలి కాబట్టి రావాలి, పోవాలి కాబట్టి పోవాలని వస్తే, మన బ్రతుకులు కూడా ఐతుకులాగే సగం వెలుగు, సగము చీకటి. పూర్తి వెలుగు రాదు తల్ల జీవితాల్లో. కొంచెం లోకం పనిచేస్తుంటుంది, కొంచెం భక్తి పనిచేస్తుంటుంది. వాక్యం చెప్పినప్పుడేమో అలులియా స్తోత్రం, అలోలియా అని ఏడ్చేది, మళ్ళీ బయటికి పోతే మొత్తం చీకటి. సగం వెలుగు, సగం చీకటి. ఎందుకు దీని కారణం అంటే, మందిరాలు క్రమంగా రాలేక, వచ్చినప్పుడు ముందుగా వచ్చి ప్రభుత్వం గడపలేక, దేవుని భయం లేక, ఐదుకు వంటి యవనస్తులు జీవితాల్ని చీకటితో నింపుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, అలా కాకుండా మీరు ముందుగా వచ్చి
ముందుగా కూర్చొని దేవుని మందిరంలో ముందుండండి, జీవితంలో ముందుంటారు యేసునామంలో. ఈ మాట చెప్పండి నాతోటి. దేవుని మందిరంలో ముందుంటే జీవితంలో ముందుంటాం. దేవుని మందిరంలో వెనకుంటే జీవితంలో వెనకుంటాం. ఇంక ఏది కావాలో నీ ఇష్టం. దేవుని ఆరాధనలకు ముందుండండి, మన జీవితంలో అన్ని రంగాల్లో ముందు దూసుకెళ్ళిపోతాం. ప్రభు తీసుకెళ్తాను మనల్ని. ఆ రీతిగా దేవుని మందిరానికి ముందుగా వచ్చే కృప ప్రభు మన అనుగ్రహించునుగాక. ఇప్పుడు పేరేమో అదృష్టం, శాస్త్రాలేమో బాగుండాయా? పేరేమో అదృష్టం అని పెట్టుకున్నాడు. పేరు ఐతుకు అదృష్టం, శాస్త్రాలు చూస్తే దురదృష్టం. పేరేమో అదృష్టం ఉంది కానీ మనిషికి అదృష్టం లేదు, దురదృష్టం ఉంది. అందుకే ఐతుకులోని దురదృష్టం అని పెట్టాం మనం. ఓకేనా? మూడోది చూడండి. ఇప్పుడు మూడో చెప్పే ముందు దీనికే మందిరానికి ఆలస్యంగా వచ్చేవారిలో ఆత్మీయ జీవితం సగం వెలుగ్గా సగం చీకటిగా ఉంటుంది. భక్తిలో పూర్తిగా ఎదగలేరు, లోకంలో పూర్తిగా కలవలేరు. ఒరే భలే ఉంది ఈ మాట అమ్మా. భక్తిలో పూర్తిగా రారు, అట్లాగానే లోకంలో పూర్తిగా కలిసిపోరు. సినిమాలు చూసుకుంటా షికారులు చేసుకుంటా వెళ్ళిపో లోకంలో ఎక్కడ అటాబారు. సరే దేవుళ్ళకు పూర్తిగా రా అన్నా రారు. చూసారా? నేను చెప్పే తెలుగులో నాకు నమ్మకం ఉంది. అవునను అదులు చెప్పండి గట్టిగా. దేవుళ్ళకు పూర్తిగానా రారు. భక్తిలోకి వచ్చి, ప్రార్థనలోకి వచ్చి, అభిషేకంలోకి వచ్చి, దేవుని వైపుకి వచ్చేసి ఒక నమ్మకమైన జీవితాన్ని జీవించలేరు. అలాగని పూర్తిగా లోకంలో కూడా కలిసిపోలేరు. సగం సగం. చూడండి, మందిరంగా ఆలస్యంగా వస్తే ఎంత 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 ఇబ్బందో. దీన్ని ఏమంటారంటే భక్తిహీనతకు గుర్తు పెట్టారా? కాబట్టి మనం మారాలి. చల్లగానైనా వెచ్చగానైనా ఉండమని చెప్పింది కానీ వాక్యం నులివెచ్చగా ఉండదని చెప్పింది కదా. కాబట్టి మనం మారాలి. మార్పులోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. మూడో విషయం, సంఘంలో దేవుని బిడ్డ ఎలా ఉండాలి ఐతుకు నుంచి. మూడో విషయం బిడ్డరా చూడండి, ఏం రాశాడు అక్కడ. ఐతుకు మందిరములోని విశ్వాసులకి, సేవకునికి ఆటంకంగా ఉన్నాడు. అబ్బా, ఐతుకు పాస్టర్ గారికి, వాక్యం చెప్పే పాస్టర్ గారికి, కూర్చున్న విశ్వాసులకి ఆటంకంగా ఉన్నాడంట. ఎట్లాగా? వచ్చిందే లేటు, మనుషులందరూ నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు కిటికీలో కూర్చోవాలా? ఇప్పుడు ఆ మనుషులందరూ అడుగుకోవాలా? వాళ్ళని ఆంటీ 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 జరుగు జరుగు, అంకుల్ పెదనైనా జరుగు అని కాళ్ళు పెడుతుంటే రే రే అని అంటున్నారు. ఇలా ఒకరొకరు అరుచుకుంటా. ఎవరో ఒకరు కొంతమంది ఉంటారు నోటు మనుషులు. ఎవరరువా అనేసింది గట్టిగా. దూడలా కూడా దూడ అనింది. ఇంకా పాస్టర్ గారు వాక్యం చెప్తా, ఎవరు దూడ ఎవరు దూడ అని వాక్యం ఎట్టిపోయిందో విశ్వాసాలు అందరికీ తిరిగి చూశారు. ఆ మనిషి అరిచింది. ఉంటారు సంఘాలు నోటు మనుషులు. ఇందాక గెలవ జరుగుతుంది ఇక్కడ, జరుగు జరుగు ముందుకే. ఆ మాట ప్రేమగా చెప్పచ్చు కదనా అమ్మా. ముందుకు జరుగు అనే మాట ప్రేమగా చెప్పచ్చు, చెప్పలేమా? అక్క కొంచెం జరగకుండా ముందుకే. మా పాప కురం జరగమ్మా అంటే జరగాలనిపిస్తుంది, జరగదా? జరగాలనిపిస్తుందా? జరగదా? జరగా ముందుకే జరగా వేసి ఒకటి ఫుల్గా హుషారుగా వెళ్ళిపిస్తుంది. కొంతమంది మాటలు అంత మంచి మాటలు ఉంటాయి. జరుగు విడవా విడవా. వీళ్ళిద్దరు కానీ కిందకు పోయి కుమ్ముకుంటే ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు గెలుస్తారు లాస్ట్కి. సంఘాలు అటువంటి మనుషులు ఎవరో వాళ్ళలో ఉండారు. వాడు పోతా ఉన్నాడు ఆ కిటికీ దగ్గరికి, ఎవరు తొక్కేసినట్టుడా, అబ్బా రే పంది అనింది. గలవ అయిపోయింది మందిరం అంతా. వీళ్ళందరూ తిరిగి చూశారు. పాస్టర్ గారికి ఆటంకమే, వాక్య వినేవాళ్ళకే ఆటంకమే. మందిరాలకు లేటుగా వస్తే మన వల్ల ఆటంకం. ఇవన్నీ బైబిల్ ల్యాండ్ సార్. ఎందుకు సార్ మా తలకాయ తింటాను పాస్టర్ గారు? నువ్వా మా మీద కోపం పెట్టుకుని రాసి వచ్చాడు కదా, నువ్వే ఎన్నా మాకు ఏదో చేయాలని మమ్మల్ని ఏదో టార్గెట్ చేసుకో కదా? లేదయ్యా, ఊహించి రాసుకొని వచ్చా. ఖచ్చితంగా ఎలాగే జరుగుంటుంది. మనుషులంతా నిండిపోయి ఉన్నప్పుడు కిటికీ దగ్గర పోవాలంటే తొక్కుంటా పోవాలా పడేదా? తొక్కుంటా పోవాలా? ఎవరో ఒకరు కోపం వచ్చి ఉంటే తెలిసి ఉంటారు. సేవకులకు ఆటంకం, వాక్యాన్ని బోధిస్తున్న సేవకులకు ఆటంకం. ఆలస్యంగా రావటం, అందరిలో పోవటం వల్ల అందరికీ కలవరం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళుగా మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. వాక్యం చెప్పేటప్పుడు కుర్చీ గిర్రని లాక్కుండా పోతుంటారు కొంతమంది. బరబర ఈడ్చుకోపోతుంటారు. వాక్యం జరుగుతుంటుంది ఇక్కడ. ఒకసారి వాక్యం చెప్తా ఉన్నాను నేను, ఫోన్ వచ్చింది. చెప్పకూడదు, కొన్ని రింగ్ టోన్ చెప్పకూడదు. మీకు ఎట్ట కనపడుతున్నాను రా నీ కంటికి అంటుంది. నేను అదిరిపోయా. నన్ను ఎవరు అన్నారు? ఏదే వాక్యం చెప్పేటప్పుడు రింగ్ టోను. ఎలా కనబడుతున్నాను రా, పీక కోస్తా అంటుంది. అమ్మ ఎవరమ్మా నాకు పీక కోసేది? ఎవరు
పెద్ద సౌండ్ పెట్టేస్తుంది, చూసుకోవాలా. అందరు తిరిగి చూసాం, పేక్ కోస్తారంట. మనవడు పెట్టాడు సార్, ఇది నాకు తెలియదు. మనవడు పేక్ కోసే రింగ్ టోన్ పెట్టుకొచ్చేటప్పుడు పాస్టర్ని చూసి పెట్టుకోవాలి. ఫోన్లకి ఏ రింగ్ టోన్లు పెట్టుకోవాలో కూడా మైండ్ లేని మనుషులు అయిపోయారు మనవాళ్ళు. నేను క్రైస్తవుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పు హల్లెలూయా. సినిమా టోన్లు పెడతారు, ఏమంటే మనవాళ్ళ మీద వేసేస్తారు, కొడుకుల మీద వేసేస్తారు. ఏమో మనకు తెలియదులే, మనవాళ్ళు పెట్టుంటే మనం ఏం చేయలేము. చూసుకోబల్లే పేక్ కోస్తారు. నాకు భయం వచ్చేసింది. నేను ఏం తప్పు చెప్పాను, వాక్యం చెప్తుంటే నా పేక కోస్తారు మీరా. నేను చెప్పా నీ పీక పోతుంది. ఇంకా ఇంకోసారి కానీ వాక్యంలో ఫోన్ మోగిందా, వాక్యంలో ఫోన్లో మోగితే కలవరం, అందరు టెన్షన్ పడిపోతారు. అంటే ఒక ఫోను గురుగురుగురుగురు ఒక ఫోను. ఎందుకు ఇవన్నీ ఏం చేయాలనుకుంటారు? మందిరంలోకి వచ్చినప్పుడు సైలెంట్ చేయాలి కదా. సైలెంట్ పెట్టడం చేత కాదు, ఫోన్ ఆపేటి చేత కాదు. ఒకసారి అయితే 3 సార్లు మోగిన ఆపుతుంది కానీ స్విచ్ ఆపట్ల. ఆ యొక్క నాకు మైండ్ పోయి ఎక్కడ బండి ఆగింది, ఎక్కడ బండి ఆగి ఒకరు చెప్పట్లా, అందరికి పోయి అందరికి ఫోన్ మీకు వెళ్ళిపోయింది. సంఘాల్లో ఆటంకంగా ఉండకుండానట్లు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఐదుకు బంధువుల్లాగా మనం ప్రవర్తించకూడదు. మందిరంలోకి వచ్చిన తర్వాత సైలెంట్లో పెట్టాలి. అంత అవసరం లేదు నాకు ఫోన్ అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసేయాలి కదా. అది మంచి అలవాట్లున్నా, మంచి అలవాట్లు తమ్ముడా. ఈ మన యూత్ ఉన్నాడే, అందరం దుక్కుంటా పోయాడు. 3వది అయిపోయిందా? 4వ పాయింట్ చూడండి. 4వ పాయింట్ ఐతుకులో నుంచి మనం నేర్చుకోవాల్సిన 4వ పాయింట్ ముగిచ్చేస్తాను. ఐతుకు సంఘంలో ఉండే అందరూ తనను చూడాలని, అందరికీ కనబడాలని, ప్రత్యేకతను, స్థాయిని, గౌరవాన్ని, హోదాని కోరుకునే అలవాటు కలిగిన వాడు. అందుకే ప్రత్యేకంగా అందరికంటే ఎత్తులో కిటికీలో కూర్చున్నాడు. అబ్బో చూసా సార్, ఇది మాత్రం అబద్ధం సార్, బైబిల్ ఏమీ లేవా, నువ్వు కావాలి రాసుకొని వచ్చేసారు మా కోసమా అనుకోండి చెప్పడమే. ఇప్పుడు స్థలం అయిపోయింది, ఆ వెనకాడ మెట్టు మీద కూర్చోవచ్చు కదా ఈ మనిషి. ఆ వెనకాడ బయట లాస్ట్లో కూర్చోవాలా. కిటికీలో ఎవరు కూర్చోవాలా? ఈ మనిషే కూర్చునింది, పిల్లోడే, యవనస్తుడే. కానీ వాడు మైండ్ అంతా ఏంటంటే అందరికంటే ఎత్తులో ఉండాలి, అందరు నన్ను చూడాలి అనుకుంటున్నా. అది మనకేం తెలుసు, ఎంత మంచి మాట. సంఘంలో ప్రత్యేకంగా ఉండాలి, నన్ను అందరూ గుర్తుపట్టాలా, నాకు అందరూ ప్రైజ్లాడు చెప్పాలా. ఈ మధ్య కొంతమంది నాకు ప్రైజ్లాడు చెప్పట్లా, ఎట్ట కనపడుతున్నాను నేను, ఆమె నా చూస్తానే పోతుంది కానీ నాకు ప్రైజ్లాడు చెప్పట్లా. ఈ మధ్య అసలు నన్ను పట్టించుకోవడం మానేశారు. ఏమమ్మా నువ్వు చెప్తే ఏమి, ఆమె సరే చెప్పలేదు అనుకోలే, నువ్వు చెప్పొచ్చు కదా. నా వయసు అంతా నీలోనే ఉంది పుట్టుడు గర్వం. ఆమె చెప్పకపోతే నువ్వు చెప్పు, ప్రైజ్లాడు చెల్లెలా అని చెప్పు, ప్రైజ్లాడు తమ్ముడు అని చెప్పు, ప్రైజ్లాడు అన్న అని చెప్పు, ప్రైజ్లాడు బ్రదర్ అని చెప్పు, నువ్వు పలకరించు. మనలోనే ఉంది టన్నులు, వాళ్ళ మీద బాధపడటం ఎందుకు? ఈ ఐతుకులు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేక స్థాయి, గౌరవం, హోదా, అందరు నన్నే చూడాలి, అందరికి నేనే కనపడాలి, అందరు నా గురించి మాట్లాడుకోవాలి. హోలీ జడ్జి చర్చి అంటే నా పేరే ఉండాలి అంతే, ఇంకా ఎవరు ఉండకూడదు ఇక్కడ అనే మైండ్ సెట్ కూడా ఐతుకులో నుంచి వచ్చింది. అందుకే కదా ఎత్తులో కూర్చున్నాడు. ఒకసారి ఆ ఫోటో పెట్టి, అంశం ఫోటో పెట్టి భలే పెట్టావు చూడండి, మీకే అర్థమవుద్ది. అంశం ఫోటో పెట్టద్ది, అందరు ఆడ కూర్చోండి, ఈ మనిషి ఆడ కూర్చో చూడు, మీరు ఫోటో చూడండి అన్న. అందరు ఎడ కూర్చోండారు, కింద కూర్చొని వాక్యం వింటుంటారు. అది కదా క్రమమా? ఈ మనిషి ఎడ కూర్చోన్నాడు. అది పేరు అదృష్టం, జీవితంలో అదృష్టమో లేదు. జీవితంలో ఏముంది? దురదృష్టం. బిడ్డలారా, నేనిచ్చే కానుక వలననే సేవకులు బ్రతుకుతున్నారు అని చెప్పుకోవటం కూడా ఐతుకు లక్షణం. గుర్తుపెట్టుకోండి. మందిరాల్లో గొప్పలు చెప్పుకోవటం, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇది ఇచ్చాను, అసలు నేను లేకపోతే పాస్టరే లేడు, ఒకప్పుడు మేము లేకపోతే ఏంది, ఇప్పుడు మేము లేకపోతే ఏంది, మేము చేయకపోతే ఇంత వచ్చేవాళ్ళ, మేము ఇవ్వకపోతే ఇంత దాకా వచ్చేవాళ్ళ, మేము ఇవ్వకపోతే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళ, అసలు వాళ్ళు అలా ఉండటానికి కారణం మేమే, మొదట్లో అసలు అన్నని నిలబెట్టింది మేమే, మొదట్లో పాస్టర్ని సాకింది మేమే, ఒకప్పుడు బట్టలు లేకుండా వచ్చారు, ఫస్ట్ బట్టలు కొనిచ్చింది మేమే అని చెప్తుంటారు కొన్ని దగ్గరలో. తెలుసా మీకు? అమ్మ ఎప్పుడైనా విన్నారా మాటలు? తెలుగు వాళ్ళు ఉంటే ఎక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే అల్లు చెప్పండి. నువ్వు తెలుగు గత్తలే నువ్వా? ఇంకోసారి చెప్పాడు తెలుగు వాళ్ళు. హల్లెలూయా. ఇట్లాంటి మాటలు మీరు విన్నప్పుడు ఏం గుర్తుపట్టాలంటే వీళ్ళు ఐతుకు బంధువులను గుర్తుపట్టాలా.
ఎవరి బంధువులు? సేవకుడికి నువ్వు ఏది ఇచ్చినా దేవుడికి ఇచ్చినట్టే. ఆమేన్. ఇచ్చింది మనిషిగా దేవుడికా? అందుకే ఒకవేళ నువ్వు సేవకుడికి ఇచ్చే పని అయితే ఇచ్చేటప్పుడే చెప్పాలా, పాస్టరా నేను దేవుడికి కాదు నీకే ఇస్తున్నా అని. అప్పుడు ఇష్టమైతే తీసుకుంటాడు పాస్టరు. నాకేయి అనేవాళ్ళు తీసుకుంటారు. నాకైతే వద్దు, ఇస్తే దేవుడికి ఇచ్చే పని తీసుకుంటాను ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు దేవుడికి ఇస్తే తీసుకుంటారు. విశ్వాసులు ఏది ఇచ్చినా, సేవకుడికి కానీ సంఘంలో కానీ ఏది ఇచ్చినా దేవుడికి ఇచ్చినట్టే. మరి వీళ్ళు ఏం చెప్పు, 5 బంధువులు ఏం చెప్పుకుంటారంటే గొప్పలో నేనే మాదే నేనే. ఇప్పుడు మేము కనపట్లేదులే అన్నకి. అప్పుడు తగ్గింపు వేరు, అప్పుడు ప్రేమ వేరు, అప్పుడు మాదిరి వేరు, అప్పుడు ఎక్కువసేపు మాట్లాడేవాడు మనతోటి. ఇప్పుడు అసలు లెక్కే లేదు. అసలు డబ్బు పెరిగింది, కారులో తిరుగుతున్నాడు, ఇంకా మనిషికి మనం ఎందుకు కనపడతాం ఇంకా అని చెప్పుకునేవాళ్ళ. అలా చెప్పుకునే మనస్సు కూడా మంచిది కాదమ్మా. అది నీకు ఇబ్బంది చేస్తుందమ్మా. కిటికీలో నుంచి అట్టే పడిపోతావమ్మా నువ్వా, మాట్లాడబాకమ్మా నువ్వా బెదరో అయ్యా, అటు నుంచి అట్టే పడిపోతారు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధలు మనకి? ఈ మెంటాలిటీ అదే, 5 మెంటాలిటీ అదే. ఎత్తులో కూర్చున్నట్టు చూడండి బిడ్డలారా. అగ్రస్థానాలు కోరుకోవడం కూడా మంచిది కాదు సంఘాల్లో. అక్కడ నేను ఉండాలి, ఇక్కడ నేను కనపడే. అది మీకు అర్థమవుతుంది అనుకుంటాను బిడ్డ. ముందుకెళ్ళిపోదాం. ఇంకా మందిరాల్లో విఐపి గ్యాలరీలు పెట్టారు ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్లు. మందిరాల్లో విఐపి గ్యాలరీలు, బాగా మరి డబ్బు ఉండేవాళ్ళు, ఆస్తిపరులు అందరూ ఒక పక్కక మంచి కుర్చీలు వేసి వాళ్ళు కూర్చోబెడతారు. కాస్త అటు ఇటు ఉండే వాళ్ళందరూ ఈ పక్క కూర్చోబెడతారు. ఆ విఐపి గ్యాలరీ సీట్ల కోసం పోటీలు పడతారు. వీళ్ళు పోయి నాకు అక్కడ సీటు కావాలి, నాకు అక్కడ సీటు కావాలి. పరలోకం పోయి ఏం చెప్పుకుంటారు మనకెందుకులే. అలా గొప్పతనాన్ని కోరుకోవటం, సీట్లు కోరుకోవటం కూడా దేవుని ప్రజల లక్షణం కాదు. లాస్ట్ మాట ఏది? 4వ పాయింట్లో లాస్ట్ మాట, సేవకుల మీద అజమాయిషి చేయడం. ఈ 5కు సంఘంలో గొప్పగా ఉండాలి, అందరు నన్ను చూడాలి, అందరిని అనే మైండ్ సెట్ కదా. ఈ టైంలో ఏం చేస్తారంటే పాస్టర్ల మీద కూడా అజమాయిషి చేస్తారు. ఇంకా పాస్టర్లు ఫోన్ చేస్తే ఎత్తకపోవటం, పాస్టర్లు ఫోన్ చేస్తే కట్ చేయటం, దైవజనులు మాట్లాడాలనుకుంటే కావాలని రింగ్ అవుతున్నా కూడా ఎత్తకుండా ఎప్పుడో 2 గంటల తర్వాత చేయటం, ఎత్తినా కూడా ఏంది అని మాట్లాడటం. ఇలా కొన్ని సంఘాల్లో సేవకులు ఏడిపించుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడి దయ వల్ల మన సంఘంలో ఎవరు లేరు. ఇశ్రాయేల్ పాస్టర్ అందరూ ఎవరు రానీడు, అందరం తెచ్చుకోడు, ఆయన జ్ఞానంతో నడిపించుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సేవకుల మీద అజమాయిషీ చేయటం అనేది బిడ్డలారా 5కు బంధువుల లక్షణం. అలా ఉండకూడదని దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను బిడ్డ. సంఘములో దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే గొప్పలు చూపించుకోవటం, అగ్రస్థానాలు కోరుకోవటం, నన్ను అందరూ మెచ్చుకోవాలనుకోవటం, నేను చేసేది అందరికి తెలియదు అనుకోవటం, ఇది మంచిది కాదు. ఇలా మనము ఉండడానికి వీలు లేదు. సంఘములో అది మనకు క్షేమకరము కాదు. ఆ మంచి మనసుతో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. 5వ పాయింట్ చూడండి పెట్టుమా. కిటికీ దిగి రమ్మని పిలిచిన లోబడని యవనస్తుడు 5కు. యాడున్నా సరే ఎన్ని బైబిల్లో ఏంది రాసుకొని వస్తావు నువ్వా? ఇప్పుడు తూగేటప్పుడు చూసుంటారు చూడరక్క, కొంతమంది ఒకేసారి పడిపోతాడా, కొంతకాలం తూగి పడిపోతాడా? తెలుగు ఉండేవాళ్ళు, తెలుగు అర్థమయ్యేవాళ్ళు. ఇప్పుడు కిటికీలోంచి పడిపోయాడంటే ఫస్ట్ సారే తూగి పడిపోయాడా, కొంతసేపు తూగి పడిపోయాడా, కొంతసేపు తూగి లాస్ట్కి పడిపోయాడు అనమాట. అలా తూగేటప్పుడు కొంతమంది చూశారు అక్కడ. అతను తోగుతుంటే రే బాబు 5కు, అబ్బాయి తోగుతున్నాను, దెబ్బ పడిపోతారా, ఇట్లా దిగిరా అని పిలిచారు. పిలిస్తే అంటాడు, నాకు తెలీదా, ఎట్ట కనపడుతుంది నీ కంటిగా, తోగుతున్నాను నేనా, మర్యాదగా ఉండదు అంటాడు వాళ్ళ సంస్థ చూసి. అంటే నిద్రపోతున్నవరా, కిందకి దిగిరారా అన్న కూడా మాట వినట్లా. ఇట్లాంటి వాక్యాలు అప్పుడు దేవుడు మనతో కొంత మాట్లాడతాడు. మా నాయనా, తమ్ముడా, అక్క, అమ్మా, అది మంచిది కాదక్క, ఇట్లా మార్చుకోండి, ఇది మంచిది కాదు, 5లాగా మనం ఉండకూడదు, వదిలేద్దాం, నా మాటినో, జీవితం బాగుపడు, దేవుడు బాగు చేస్తాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తాడు, నా మాట వినండి అని దైవజనుడు లాంటి వారితో కానీ కొంతమంది ఆత్మీయులతో కానీ దేవుడు మనతో కొన్ని మాటలు చెప్పిస్తాడు. 5కు మెంటాలిటీ ఉండేవాళ్ళు పొరపాటు నా మాటలు వినరు. కిటికీ దిగిరారా అని పిలిస్తే లోబడలేదంట. అలాగే సంఘంలో కూడా సేవకుని మాటకి లోబడకుండా ఉండే యవనస్తులు, యవనరాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నారా? యేసు నామములో ఈరోజే మీ మనసు మారిపోవును గాక. దేవుడు మాట్లాడినప్పుడు లోబడిపోతలే.
దేవుడు మాట్లాడినప్పుడు అప్పగించుకో, దేవుడు మాట్లాడినప్పుడు సరిచేసుకో, జాగ్రత్త పడు. తెలియకపోతే తెలుసుకొని జాగ్రత్త పడదాం, జీవితానికి ఆశీర్వాదం అది. ఈ ఐదుగురు లాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, తల్లిదండ్రుల మాటకు అసలే లోబడనే. తల్లిదండ్రుల మాటకు లోబడని వాళ్ళు కూడా కిటికీలోంచి పడిపోతారు ఒకరోజు జీవితంలో. తల్లిదండ్రుల మాటకు లోబడాలి, అత్తమామల మాటకు లోబడాలి, సేవకుల మాటకు లోబడాలి. చెప్పింది సరిచేసుకునే అలవాటు ఉంటే, చక్కదిద్దుకునే అలవాటు ఉంటే అది ఆశీర్వాదం. ఎంతమంది పిలిచారా, బాబు 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 అంటున్నారు, ఎట్టగా పడి కనుక మళ్ళీ కళ్ళు తెరిచి వస్తున్నా అవి కమాండ్ అవుట్ ఉందని చేసుకుని బయటకు రాయిస్తున్నాము అంతే. అన్నాను అనుకో, యాడు సార్ అబ్బే 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 అంటారు. కానీ నేను చూస్తేనే కదా అవి కమాండ్ అవుట్ అంటాను. జానపాలన్న ఒకసారి డైరెక్టర్ గారు కమాండ్ అవుట్ అన్న, అబ్బే అబ్బే అంటున్నాడు. నాకు తెలుసు అది చల్లగా ఇంజక్షన్ పెడితే ఆ మైండ్ మారిపోద్ది, మనిషే మారిపోతాడు. తెగులు వచ్చిన కోడిలాగా మారిపోతారు. నాకు తెలుసు కదా సంగతి. అలా చూసినప్పుడే నేను ఆ మాట అంట, లేదు ఒప్పుకోవట్లేదు దానికి, లేదు అన్నేంది ఈ మధ్యకాలంలో సారు మేము బాగుండే కూడా మమ్మల్ని అవుట్ అంటున్నాడు. ఏంది మా తమాషా తమ్ముడు, అలా అంటే మీరు కొంచెం యాక్టివేట్ అవుతారని కదా, మీరు బాధపడడం కాదు కదా. దైవజనుడు చెప్పినా లోబడరు, తల్లిదండ్రులు చెప్పినా లోబడరు, పక్కన వాళ్ళు చెప్పినా లోబడరు, పెద్దవాళ్ళు చెప్పినా లోబడరు. ఇలా లోబడని వాళ్ళు కిటికీలో నుంచి పడిపోయే ప్రమాదం ఉంది. దేవుడు దైవజనుల మాట, ఆత్మీయుల మాట, పెద్దవాళ్ళ మాట, తల్లిదండ్రుల మాట వినేవాళ్ళగా ఆ కృప దేవుడు మన బిడ్డలకి మనకు అందరికీ అనుగ్రహించును గాక. 5 పాయింట్లు అయిపోయినాయి. 6వ పాయింట్ పెట్టారు. 6వ పాయింట్ ఇక ఆపేస్తా. 6వ పాయింట్ 50 నిమిషాలు అయింది, స్టార్ట్ చేసి 50 నిమిషాలు అయింది. 6వ పాయింట్ పెట్టుమా. ఐతుకు మందిరంలో వాక్యం వినకుండా నిద్రపోయాడు. అబ్బా దొరికారు. ఐతుకు మందిరంలో వాక్యం వినకుండా, ఇప్పుడు పెట్టి ఫోటో పెట్టుమా, అంశం ఫోటో పెట్టు. తూగి 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 పూర్తి నిద్రపోయాడు లాస్ట్కి. అదిగో చూసారా, పాస్టర్ గారు అంత వాక్యం చెప్తుంటే చూడండి, మహానుభావుడు బాగా నిద్రపోతున్నాడు. చూసారా ఎంత మంచోడు. దిగిరమ్మని పిలిచినప్పుడే లోబడి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు లాస్ట్కి నిద్రపోయాడంట. అమ్మా బాధతో చెప్తున్నాను నేను ఈ మాట. మందిరంలో వాక్య సమయంలో నిద్రించడం అనేది దేవుణ్ణి బాధపరచడమే. చెప్పండి, దేవుణ్ణి బాధపరచడమే. నేను ఒక విషయం క్షుణ్ణంగా చెప్తున్నప్పుడు, నీట్గా చెప్తున్నప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా వినకుండా ఉన్నట్టు నాకు అనిపించింది అనుకోండి, నాకు చాలా బాధ. ఒక అధికారి తన కింద ఉన్న పనివాడికి ఒక విషయం చెప్పేటప్పుడు నెగ్లెక్ట్గా పట్టించుకోకుండా ఉంటే ఆ అధికారికి ఆ కింద స్థాయి ఉద్యోగం మీద కోపం వస్తుంది. తల్లిదండ్రులు బిడ్డలకి మంచి మాట చెప్తున్నప్పుడు మా పామా అంటే బాధ వస్తుంది. సేవకుని మాటలు నెగ్లెక్ట్ చేసి బాధ వస్తుంది. అలాగే బిడ్డలరా, వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతే దేవుడు కూడా బాధేస్తుందంట. నిద్రించే సమయంలో గద్దిస్తే కొంతమంది మందిరం కూడా రాకుండా ఆగిపోతారంటమ్మా. ఐదుగు బంధువులు వీళ్ళంతా నిద్రపోయేటప్పుడు అయితే గద్దించామనుకోండి, మన మందులు కూడా ఆగిపోయారులే. మన సంఘంలో కూడా ఇక్కడ కాదు, ముత్తుకూరులు ఆగిపోయారు. ఈ నిద్రించే దగ్గర అడిగితేనే ఆగిపోయారు కొంతమంది. ఇక నేను పోగొట్టుకోదలుచుకోవట్లేదు కాబట్టి ఇతడ వాక్యాల్లోనే చెప్తా, అంతే కదనా. నేను మళ్ళీ అడిగి ఏడ పోగొట్టుకుని చెప్పు, అవి కమాండ్ అవుట్ అంటుంటా అంతే. ఇంకా అదే అర్థం చేసుకోవాలి వాళ్ళు. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లేలూయా చెప్పండి. రా బయటికి అంట చాలు, ఇంకా అడకి పారిపోవాలి ఆ సౌండ్కి. దెయ్యం ఏ దెయ్యమా అది వారిపోవాలి. బిడ్డరా జాగ్రత్త, సంఘంలో జాగ్రత్తలే. ఇబ్బంది అవుతుందా, వెళ్ళి మొహం కడుక్కొచ్చుకొని కూర్చో, దేవుని వాక్యం వినాలి. ఐతుకు నష్టపోయాడు. చివరికి దేవుడి కృప ద్వారా మళ్ళీ బతికాడు. కానీ దేవుడి కృప లేకపోయి ఉంటే కష్టమైపోయి ఉండేది, ప్రాణం బాగొట్టుకునేవాడు కదా. 7వ పాయింట్, ఇప్పుడు 7వ పాయింట్ పెట్టుమా. లాస్ట్ పాయింట్ ఇది, లాస్ట్ పాయింట్. ఐతుకు నిద్రాభారంతో జోగిపడి క్రిందపడి చనిపోయాడు. నిద్రాభారంతో జోగిపడి కిందపడి చనిపోయాడు. బిడ్డరా, ఇప్పుడు నేను పైన చెప్పిన 6 లక్షణాలు ఉంటే ఆత్మీయంగా చనిపోయే ప్రమాదం ఉంది. భౌతికంగా కాదు కానీ ఆత్మీయంగా చనిపోయే ప్రమాదం ఉంది. భక్తిలో నుంచి పూర్తిగా పడిపోతారు, ఆశీర్వాదంలో పూర్తిగా పడిపోతారు, దేవుని నెమ్మదిలో నుంచి పూర్తిగా పడిపోతారు, దేవుని కాపుదల నుంచి దూరం అయిపోతారు, దేవుని సంరక్షణ అందదు, దేవునికి దూరం అయిపోతారు. ఈ పై లక్షణాలు అన్నీ ఉంటే జోగిపడి కింద పడి ఆత్మీయంగా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇట్లరా, అటువంటి సమస్య మన ద్వారా రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే జోగిపడి కింద పడి చనిపోయి ఆత్మీయంగా మందికి రాకుండా ఆగిపోతావో
అప్పుడు సంఘం అంతా గలివిలైపోద్ది. పలానా అన్న రావట్లేదు మందిరంకి, పలానా అక్క రావట్లేదు మందిరంకి, పలానా సిస్టర్ రావట్లేదు. ఎందుకో ఈ మధ్య వాళ్ళు రావట్లేదు అసలు, ఎందుకో ఇక సంఘం అంతా గలవ అయిపోద్ది నీ వల్ల. 5 చనిపోయిన తర్వాత ఇంక వాక్యం జరగల, కేకలు పెడతారు, ఏడుస్తున్నారు, పరిగెత్తారు కిందకి, అందరూ గలవైపోయింది మందిరం అంతా. నీ ఒక్కదానివి మందిరి దూరం అయితే, నువ్వు ఒక్కడే మందిరి దూరం అయితే నీ వల్ల మందిరం గలవైపోద్ది తమ్ముడా. నిద్రాభారంతో జోగి కింద పడి చనిపోవటం వల్ల మందిరం గలవైపోయింది, అల్లరితో రేగిపోయింది. కాబట్టి ఇవన్నీ జరగకుండా మనం జాగ్రత్త చేసుకోవాలంటే ఐతుకులో నుంచి మనం తీసుకున్న ఈ విషయాలు మనసులో పెట్టుకొని సంఘములో ఎలా ప్రవర్తించాలో జాగ్రత్త పడుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో దేవుడు చెప్పాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుడు ఆకాశం అందున్నాడు, మన కింద భూమి మీద ఉన్నాం. కాబట్టి మన మాటలు మందిరంలో చాలా కొద్దిగా ఉండాలని చెప్పాడు దేవుడు. నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి. మాట్లాడటానికి నిదానించండి, వినడానికి వేగిరపడండి అని చెప్పింది వాక్యం. సంఘంలో మన మాటలు కొద్దిగా ఉండాలి, ఎక్కువ వినాలి. అతను పడిపోయాడు, చనిపోయాడు యవనస్తుడు, ఎవరి మాట వినకుండా బిడ్డలారా. కానీ ప్రేమగల దేవుడు, ఇప్పుడు చెప్పండి మన దేవుడు ఏ స్వరూపి? అలా పడిపోయి సచ్చినా కూడా వదిలేయకుండా 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన ప్రేమాస్వరూపి నశించిన వారిని వెదకి రక్షించుటకు వచ్చి భూలోకానికి, యాడైతే ఈ బిడ్డ చచ్చిపోయి కింద పడి చచ్చిపోయాడో అక్కడికి వచ్చి ఆ బిడ్డను తాకి ముట్టి స్వస్థపరిచి జీవాన్నిచ్చి లేపి పాపంలో నుంచి కడిగి దుర్మార్గం తొలగించి ఐతుకును మరలా బ్రతికించి సంఘములో చేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్షమాపణ ఉంది అని మనం మర్చిపోకూడదు. యేసు నామములో చేసే క్రియలు మానుకొని దేవుని సహాయం అడిగి, ఇలా కాదు ప్రభు అనే సరి మార్గంలో నడవాలి, సరైన మార్గంలో నడవాలని కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రభు దగ్గర ప్రాధేయపడితే ఆయన మరలా నీ పాపాలు క్షమించి పూర్తిగా కడిగి నేను పరిశుద్ధపరిచే సంఘంలో బలముగా వాడుకుంటాడు. మనలందరినీ దేవుడు బలంగా వాడుకుంటాడు. ఐతుకు చనిపోయాడు, మరలా బ్రతికాడు. మనం చనిపోకుండానే దేవుడు మనల్ని బతికిస్తాడు యేసు నామములో. అయినా దేవుని సంతోషపెట్టుట కొరకు ఐతుకు లక్షణాలు గమనిస్తూ ముందుకు సాగిపోదుము గాక. మందిరంకి లేట్ లేకుండా మందిరంకి ఆసక్తిగా వచ్చేవాళ్ళగా నువ్వు ఉంటే నీ జీవితంలో దేవుడు ఆసక్తిగా కార్యాలు చేస్తాడు. ఈ స్వభావాన్ని గుర్తుపట్టి నువ్వు దేవుని సాగిపోవాలని కోరుకుంటున్నాను. ప్రభు ఈ మధ్యాహ్నం ఈ మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వాక్యపు లోతుల్లో స్థిరపరిచి మనల్ని నడిపించి వర్ధిల్ల చేయును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.